పవన్ కళ్యాణ్ కు నితిన్ ఎంత వీరాభిమానో తెలిసిందే. పవన్ కళ్యాణ్ అంటే నితిన్ కు అంత పిచ్చి. తాజాగా కాటమరాయుడు టీజర్ విడుదలైన సంగతి తెలిసిందే. టీజర్ వచ్చిన కొద్ది గంటల్లోనే 2 మిలియన్ల మంది వీక్షించారు. టీజర్ విడుదలైన కొద్దిసేపటికే హీరో నితిన్ కూడా స్పందించాడు. ఇప్పటిదాకా ఎంతమంది రాయుడులు వచ్చినా కాటమరాయుడు ముందు దిగదుడిపేనంటూ సినిమా టీజర్ లింక్ను ట్వీట్ చేశాడు. అయితే దీనిపై మోహన్ బాబు అభిమానులు బాగా హట్ అయ్యారట. నితిన్ పై ఘాటు వ్యాఖ్యలు చేయడంతో ఆ పోస్టును తీసేసి క్షమాపణలు చెప్పాడు నితిన్. తాను ఏ గొప్ప స్టార్ను ఉద్దేశించి ఆ ట్వీట్ చేయలేదని, తన ట్వీట్ వల్ల ఎవరైనా హర్ట్ అయి ఉంటే క్షమించాలని కోరాడు. నితిన్ క్షమాపణల ట్వీట్పై అటు మంచులక్ష్మి కూడా స్పందించిందట. క్షమాపణలు అంగీకరిస్తున్నామని, ఇంకెప్పుడూ అలా చేయొద్దని నితిన్కు ట్వీట్ చేసిందట. మంచులక్ష్మి కూడా ఆ తర్వాత ఆ ట్వీట్ను డిలీట్ చేసేసిందట. దీంతో మంచులక్ష్మి స్వయంగా నితిన్కు ఫోన్ చేసి ట్వీట్పై అభ్యంతరం వ్యక్తం చేసి ఉండొచ్చని ఫిలిం నగర్ వర్గాలు చర్చించుకుంటున్నాయి. If you like the video, please like us and subscribe Tollywood Nagar.